ఏ రకమైన దొంగతనం కూడా చెయ్యకూడదు, అది పంచమహాపాతకాల్లో ఒకటి, చాలా ఘోరమైన శిక్ష అనుభవించాలి అని చెప్పారు. అదేమిటండి, ఇందులో చాలా చిన్న చిన్న ఉన్నాయి. దొంగతనం మన చిన్నప్పుడు ఎన్నో పెన్సిల్ కొట్టేసో రబ్బర్ కొట్టేసో ఎన్నో చేస్తుంటాం కదా మనం. అంతేగాని మనందరం పుట్టగా అనేదో రమణ మహర్షులమో రామకృష్ణ పరమహంసలమో లేకపోతే వివేకానంద స్వాములమో కాదు. అందరం పైన చెప్పిన వాటిలో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమీ లేదు, ఇక్కడి నుంచి చేయడం మానేయడం అంతే. మానేసి మంచి మార్గంలో వెళ్తే ఆ పాపం అంతా పోతుంది. పశ్చాత్తాపడితే చాలు. ఎందుకంటే ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు సబ్జెక్టులో తప్పుతూ 10 మార్కులు 15 మార్కులు 20 మార్కులు తెచ్చుకుంటున్నాడు అనుకోండి. సడన్ గా ఒకసారి పశ్చాత్తాపం వచ్చి మారి ఆసారి 100కు 100 తెచ్చుకున్నాడు అనుకోండి, అందులో తప్పే ఉంది, అందరూ సంతోషిస్తారు అంతేనా. ఆహా 100కు 100 తెచ్చుకున్నాడు అంటారు కానీ, ఒరే ఇంతకు ముందు తెచ్చుకోలేదు కదరా ఇప్పుడు ఎందుకు మారేవరా అని బుద్ధి ఉన్నవాడు ఎవడో అడగడు. మార్పు అనేది ప్రతి మనిషి జీవితంలోనూ రావాల్సిందే. వాడు అంతకుముందు ఎలాంటి వాడైనా ఇప్పుడు మారగలిగాడు అంటే అదే చాలు, భగవంతుడు సంతోషిస్తుంది. కానీ తప్పులు చేసినా ఇక ముందు చేయకుండా ఉండడు.